అభ్యసన వైకల్యాలు డిస్ఫేసియా, అఫేషియా, భాషణ వైకల్యం, డిస్లెక్సియా, అలెక్సియా, పఠన వైకల్యం, డిస్గ్రాఫియా, అగ్రాఫియా, లేఖన వైకల్యం, డిస్కాల్కులియా, గణిత వైకల్యం. ఇతరులు వ్యక్తపరిచిన పదాలు విని అర్థం చేసుకోవడం మరి తిరిగి వారితో సంభాషించడంలో ప్రాబ్లం ఉంటే డిస్ఫేషియా. సంభాషణ ఫేస్ టు ఫేస్ అన్నట్టు గుర్తుంచుకోండి. భాషా భావాలను అర్థం చేసుకొని వ్యక్తపరచడం ఈ విధంగా ప్రాబ్లం ఉంటే అఫేషియా. వ్యక్తి చూసి కూడా సరిగా చదవలేకపోవడం, పదాలను ఎక్కువ తప్పులు చదవడం, చదివింది అర్థం చేసుకోకపోవడంది డిస్లెక్సియా. ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవడంలో పూర్తిగా ప్రాబ్లం ఉంటే అలెక్సియా. చూసి రాయడంలో కూడా అనేక తప్పులు రాస్తూ ఉన్నట్లయితే డిస్గ్రాఫియా. చూసి రాయడంలో పూర్తిగా ప్రాబ్లం ఉంటే అగ్రాఫియా. సంఖ్యా రూపంలో, జ్ఞాన రూపంలో, స్థాన విలువలు, చతుర్విధ క్యాల్కులేషన్స్ అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో ప్రాబ్లం ఉంటే డిస్కాల్కులియా. ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్, రాము అనే విద్యార్థి 81ను 18గా చదవడం, 56ను 65గా చదువుతున్నాడు రాస్తున్నారంటే డిస్కాల్కులియా.